హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆరోహి. ఈరోజు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, ఆల్రెడీ బ్యాక్ పార్ట్ క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం. ఫస్ట్ మనం కట్ చేసేటప్పుడు డాట్స్ పెట్టుకున్నాం కదా, అది క్రాస్గా ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. కొంచెం రఫ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఉల్టా సైడే కుట్టాలి చూడండి. ఉక్సుల పట్టీ సైడ్ కరెక్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని, అంటే నెక్ సైడ్ అనమాట. ఉక్సుల పట్టీ వచ్చేది నెక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ఫస్ట్ కట్ చేసుకునేది బేస్ చేసుకొని, ఫస్ట్ డాట్స్ వేసుకునేది బేస్ చేసుకొని ఆర్మ్ హోల్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ చాలా పద్ధతుల్లో వేస్తారు. ఇది వన్ ఆఫ్ ది మెథడ్. ఒకవేళ మీకు ఈ మెథడ్ అర్థం కాకపోతే కమెంట్ చేయండి. వేరే మెథడ్ ఏదైనా ప్లాన్ చేసి మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తాము. మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తాం చూడండి. ఇంకో సైడ్ ఫస్ట్ మనం కట్ చేసేటప్పుడు ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడ ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఉక్సుల పట్టీ, కాజాల పట్టీ సైడ్ కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం డాట్స్ వేసుకున్నాం కదా బేస్లో, క్రాస్ బెల్ట్ అతికిచ్చే చోట, అది బేస్ చేసుకొని ఆర్మ్ హోల్ సైడ్ కరెక్ట్గా పట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఈ మెథడ్ అర్థం కాలేదు, లేకపోతే ఈ మెథడ్లో ఫినిషింగ్ కరెక్ట్గా రాలేదంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అనదర్ మెథడ్ అని. ఖచ్చితంగా మీకు ఇంకో మెథడ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంతే అండి డాట్స్ వేయడము. ఈ డాట్స్ వేసిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ అటాచ్ చేయాలి. క్రాస్ బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు కింద డాట్స్ సెక్యూర్ చేసుకోవాలి. బాగా చూడండి, ఎందుకంటే దానివల్లే బ్లౌజ్ అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ డాట్స్ అనేవి సపరేట్గా సెక్యూర్ చేసుకోవాలి, పక్కకి ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మీకు నీట్గా వస్తుందన్నమాట. డబల్ స్టిచ్ వేసుకోండి, సో దట్ మీకు గట్టిగా ఉంటుంది. దీని తర్వాత ఉక్సుల పట్టీ కోసం మళ్ళీ 2 పీసెస్ కట్ చేసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ వీపు పట్టి డాట్స్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత క్రాస్ బెల్ట్ రెడీ చేసుకోవాలి. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్స్, దాని తర్వాత మనము క్రాస్ బెల్ట్ అటాచ్ చేస్తాము. దాని తర్వాత ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజా పట్టి కోసం 2 క్లాత్స్ 1.5 ఇంచ్లో కట్ చేసుకొని వాటిని ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అటాచ్ చేసుకోవాలండి. మనకి ఉక్సుల పట్టి సైడ్ కరెక్ట్గా అటాచ్ చేసుకొని, ఫోల్డింగ్ సైడ్ ఒక సైడ్ రావాలి, ఇంకో సైడ్ ఇలా రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి ఫస్ట్ పైన ఒక స్టిచ్ వేసుకుంటాము. దాని తర్వాత ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ వేస్తాము. ఇప్పుడు ఫోల్డ్ చేసి అవతలకి ఒక స్టిచ్ వేస్తున్నాం.
ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్లో మెన్షన్ చేయండి, మీకు క్లియర్ చేస్తాము. ఎవరైనా బ్లౌజ్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్. ఇట్లా పైన మెడ దగ్గర ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో ఉక్సుల పట్టి రెడీ అయింది. నెక్స్ట్ కాజా పట్టి డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, నెక్ సైడ్ పైన పెట్టి మనం స్టిచ్ చేస్తాం కదా, నార్మల్గానే స్టిచ్ చేస్తాం, బట్ ఫోల్డింగ్ టైంలో బయటికి ఫోల్డ్ చేస్తాము. అదొక్కటే దీంట్లో డిఫరెంట్. కింద ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి, ఎందుకంటే ఓపెన్ పెట్టారంటే పోగులు వేస్తాయి అన్నమాట, అది ఫినిష్డ్గా ఉండదు. మెడకి మనం అప్ సైడ్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చూడండి, హాఫ్కే ఫోల్డ్ చేయాలి. ఫుల్ ఫోల్డ్ చేస్తాము ఉక్సుల పట్టికైతే, దీనికి హాఫ్కే ఫోల్డ్ చేస్తాం. కాజా పట్టికి ఉక్సుల పట్టికి అదే డిఫరెన్స్ అన్నమాట. ఎప్పుడు మనకి రైట్ సైడ్ కాజా పట్టి వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్లౌజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉక్సుల పట్టి వస్తుంది. ఇది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. రివర్స్ వేసారంటే అది నీట్ ఫినిషింగ్ ఉండదన్నమాట. మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేయాల్సి వస్తుంది దీనికి. ఆ మిడిల్ లైన్కి అవతల పక్కనే కాజాలు పెట్టుకోవాలి కాబట్టి ఆ లైన్ వేసుకుంటాం. తర్వాత ఎక్స్ట్రా పీస్ మెడ దగ్గర ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, అది కట్ చేసుకోవాలి. ఇంతే అండి, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్ అన్నమాట.